అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలోకి వచ్చాడు. ఎఫెసు పట్టణంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు మొత్తం 12 మంది పురుషులు. పౌలుకు సంతోషం వేసింది. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న వారు కనపడితే సంతోషం, అది దేవుని యందు ఆనందం. ఆ సంతోషంతో వారిని ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా మీరు యేసునందు విశ్వసించారు, బాగానే ఉంది. మరి యేసునందు విశ్వసించిన మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఒకే చోట కూర్చునుంటే కుదరదు. హల్లెలూయా. అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు గ్రోత్ అవ్వాలి. విశ్వాసం లేనప్పుడు విశ్వాసంలోకి రావాలి. విశ్వాసంలో ఉన్నప్పుడు మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి. అంటే ఇవి మనం చదువుకునేప్పుడు పిల్లలకి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలాగే 10th, ఇంటర్, డిగ్రీ, ఇలా స్టెప్ బై స్టెప్ ఇయర్ గడిస్తే, అంటే సంవత్సరము గడిస్తే పిల్లవాడు ఏమవుతాడు చెప్పండి? నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాడు. ఉద్యోగస్తులు కూడా చేరిన ఆ డ్యూటీలో కొన్ని సంవత్సరాలు నమ్మకంగా చేసినాక నెక్స్ట్ లెవెల్కి ఏమవుతారు చెప్పండి? ప్రమోట్ అవుతారు. మరి ఆత్మీయ జీవితంలో కూడా వీ హ్యావ్ టు రిసీవ్ ప్రమోషన్. ఆత్మీయ జీవితంలో కూడా మనము ప్రమోషన్ పొందాలి. ఆత్మీయ జీవితంలో కూడా ఒక స్టెప్ నువ్వు ఎక్కాలి. ఈ అనుభవం లేక చాలామంది ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంటున్నారు. నేనేమంటున్నానంటే స్టెప్ బై స్టెప్ గ్రోతింగ్ అనేది ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసుల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీరు యేసును విశ్వసిస్తే మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా? ఎందుకు నేను మీ మధ్యకు వచ్చాను? ఎందుకు మీ మధ్యకు నేను పంపబడ్డాను? మీరు ఉన్న ఆత్మీయ స్థితిలో నుంచి వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. నేను మీ మధ్యకి ఎందుకు వచ్చానంటే, మీరున్న ఆత్మీయ స్థితిలో నుండి మిమ్మల్ని వేరే లెవెల్కి వేరే లెవెల్కి తీసుకెళ్ళాలంటే మీ ప్రస్తుత కండిషన్ నాకు కావాలి. కనుక పౌలు అన్నాడు, మీ యొక్క ఆత్మీయ స్థితి నాకు తెలియాలంటే మీరు యేసునందు విశ్వసించారన్నారు, బాగుంది. పరిశుద్ధాత్మను పొందారా? వాళ్ళు అంటున్నారు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు అన్నారు వాళ్ళు. నువ్వు విన్న బోధ ఏంటి? కొంతమంది అంటున్నారు అసలు పరిశుద్ధాత్మ దేవుడు మీదకి రాడు అంటున్నారు. మరి కొంతమంది అంటున్నారు, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. యేసయ్యను విశ్వసించిన మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు పౌలు. వాళ్ళన్నారు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మరి ఎందుకు నమ్ముకున్నారు అన్నాడు తర్వాత స్టోరీ. కానీ ఈలోగా మనం బయటకు వచ్చి అంటున్నాము. ఎందుకంటున్నామంటే కొన్ని సంఘాల్లో వినపడుతుంది, మనము యేసయ్యను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు పరిశుద్ధాత్మలో ముద్రింపబడతాం అబ్బాయి. కాబట్టి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మీదకి రాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఏమి అవసరం లేదు అని చెప్పే సంఘాలు ఉన్నాయి.
నేను మీకు అర్థమయ్యే బండ్లు చెప్తాను. అమ్మ, మీరు పరిశుద్ధాత్మను పొందారా, మీరు భాషలు మాట్లాడుతున్నారా అని నేను అడిగితే మీరు చెప్తారు, అయ్యా మాకు ఒక పాస్టర్ గారు చెప్పారు పరిశుద్ధాత్మ అనేది ప్రత్యేకంగా మనిషి మీదకి ఏమి రాదంట, మనం ఎప్పుడైతే యేసుని నమ్ముకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మలు ముద్రింపబడతామంట, అదే పరిశుద్ధాత్మను పొందటం అంట అని చెప్తారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? పౌలు అడిగినట్టు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగాడు. దాని మీద ప్రజలు ఇప్పుడున్న అభిప్రాయం ఏంటంటే పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డాం, ఇక పొందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? ఆయనలో ముద్రింపబడటం అంటే ఏంటి, ఆయనను పొందుకోవటం అంటే ఏంటి? ఈ రెండిట్లో ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పేరు చెప్పండి. ఈయన వయసు దాదాపు 80 సంవత్సరాలు. ఈయన అప్పటికే పెద్ద పాస్టర్, చాలా సంవత్సరాల నుంచి దైవ సేవ చేస్తున్నాడు. ఆ టైంలో యేసయ్య కూడా సేవ చేస్తున్నాడు. యేసయ్య వయసు 32 సంవత్సరాలు. ఆమేన్. ఆయన వయసేమో 80 పైచిలుక, ఈయన వయసేమో 30 సంవత్సరాలు. ఒక మాటలో చెప్పాలంటే నికోదేము సర్వీస్ అంత లేదు. చెప్పండి, యేసయ్య వయస్సు. ఆయన దాదాపుగా 40-50 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఈయన సేవకు వచ్చి 2 సంవత్సరాలే, ఇంకా వయసు కూడా 32 సంవత్సరాలే. కానీ నికోదేముకు యేసుక్రీస్తును చూసినప్పటి నుండి ఒక ఆలోచన వస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను, కుర్రోడు నిన్నగాక మొన్నొచ్చాడు, ఈయనేమో ఈయన సేవ వెరైటీగా ఉంది, ఈయన సేవ అధికారపూర్వకంగా ఉంది, ఈయన నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు. ఎవరి గురించి? దేవుని గురించి. నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అనే ఒక ఫీలింగు నికోదేములో వచ్చింది. ఊరుకోకుండా రోజు తొలుస్తుంది ఆయన మైండ్. ఏం చేయాలి? సహజంగా జలసీ ఉంటుంది, జలసీ ఫీలింగ్ ఉంటుంది కదా. ఆడేం సేవకుడు రా, నేనే సేవకుడు అని చెప్పుకోవటం ఉంటుంది కదా. ఆడెంతరా నా ముందా, నేను కాక మొన్న వచ్చినట్టు ఆడు నా ముందే నిలబడతాడు రా, ఆడేమన్నా స్వస్థత చేస్తే చేస్తాడేమో, నాలాగా సబ్జెక్ట్ చెప్పమను అనే ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా అని చేసింది. అంటే నికోదేములో దేవుడేమో పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంటే నికోదేములో స్వతహాగా ఉన్న మానవ నైజం తొక్కేస్తుంది. ఇక అణిచివేయలేనంత ఉధృత వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నికోదేము నిర్ణయం తీసుకున్నాడు. ఒప్పుకోవడానికి ఇష్టపడతలా, యేసు గొప్ప సేవకుడు అన్న ఇష్టపడతలా. కానీ ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా సరే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన సేవ రహస్యాలు తెలుసుకోవాలని బాగా తీర్మానం చేసుకున్నాక మరొక ఆలోచన ఏంటంటే, ఇంత పెద్దోడిని నేను పగలున్నంగా అందరి దగ్గరికి వెళ్తే నేను తేలికైపోతా అనుకుని రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు కూడా ఏదో రకంగా వచ్చి ఉంటావు. నువ్వు వచ్చేటప్పుడు కూడా అనేకమైన ఆలోచనలు నీలో వచ్చి ఉంటాయి. మనం ఆడి దగ్గరికి వెళ్ళటం ఏంటిరా, లేదా మనం ఫలానోళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటిరా, లేదా మన సంఘాలు వదిలిపెట్టి ఆడకి వెళ్ళటం ఏంటిరా, ఈ రకాల ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఏ రకమైన ఆలోచనలు ఉన్నా యేసయ్య దగ్గరకు వచ్చావు చూడు, అది నువ్వు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఎన్ని ఆలోచనలు నీలో వచ్చినా వాటన్నిటిని వదిలిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చావు చూడు, అది అద్భుతం. అది నువ్వు యేసయ్య కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని చూసే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అంటే ప్రియులరా, మీకు అర్థం కావాలి, మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాక మనలో నుండి అపవాది మనతో మాట్లాడుతుంది, అనేకమైన ఆలోచనలు మనలో తొలిపిస్తుంది. నువ్వెందుకు యేసయ్య దగ్గరికి వెళ్తున్నావని. ఆ ఆలోచనలు అన్నీ వస్తున్నా వాటిని పక్కన పెట్టి యేసయ్య దగ్గరకు రావటమే గొప్ప నిర్ణయం. ఆలోచనలకు విలువిచ్చి నువ్వు వెనక్కి వెళ్ళావనుకో, వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఆ పర్టికులర్ టైం నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. నికోదేము అన్ని ఆలోచనల మధ్య నిర్ణయం తీసుకుని ఆ రాత్రిపూట యేసయ్య దగ్గరకు వచ్చాడు చూడు. నికోదేము యొక్క జీవితం టర్న్ అయిపోయింది. వచ్చి అడిగాడు,
అయ్యా మేము ఎప్పుడు నుండో సేవ చేస్తున్నాం, నిన్నగాక మొన్న నువ్వు వచ్చావు, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ నీ సేవ డిఫరెంట్గా ఉందే, నీ సేవ అధికారపూర్వకంగా ఉందే, నీ మాట అధికారపూర్వకంగా ఉందే, నీకు దెయ్యాలు లోపడుతున్నాయి, రోగాలు పోతున్నాయి. ఎట్టి సేవ మన పూర్వీకుల్లో ఎవరూ చేయలేదే. ఏంటి నీ సేవకు మా సేవకు డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ మినిస్ట్రీ అండ్ మై మినిస్ట్రీ? అప్పుడు ప్రభు చెప్పాడు, ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించు. మైండ్ పోయింది నికోదేము. అంటే నేను దేవుని రాజ్యం ప్రవేశించనా? సేవ చేస్తానండి నేను పాస్టర్ గారిని. నేను అడిగింది ఏంది, నీ సేవ ఎందుకు అట్టుందని నేను అడిగితే నువ్వేమో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలంటావేంటి? అంటే నేను దేవుని రాజ్యం ప్రవేశించనా? విషయం తెలుసుకోవాలని వచ్చాడు తప్ప విమర్శించాలని రాలేదండి. ఆమెన్. ఎవరికైనా విషయం తెలుసుకోవాలంటే విషయం అందిది, చప్పట్లు కూడా మయపరచండి. విమర్శించాలనుకుంటే విమర్శతోనే ఉంటుంది కలకి. నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలన్న ఆశ నీకుంటే దాని గురించిన జ్ఞానము నీకు అందిద్ది. ఆమెన్. దేవుడు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. నికోదేము చరిత్ర అంత అర్థమైపోయింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు వరకు నేను చేసిన సేవ అంతా వేస్ట్. నేను సేవ చేయటం ముఖ్యం కాదు, ముందు నేను దేవునిలో క్రొత్తగా పుట్టాలి. ఆమెన్. అప్పుడు అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను పుట్టాలి. అది ఆత్మలో ముద్రించబడటం. ఆత్మలో ముద్రించబడటం అంటే ఏం చెప్పండి? ఆత్మ మూలముగా నువ్వు పుట్టాలి. ప్రియులారా వినండి, మనము శరీరకంగా మన తల్లిదండ్రుల ద్వారా పుడతాం. కాబట్టి మన తల్లిదండ్రులలో మనం ముద్రింపబడతాం ఆయన బిడ్డలముగా. అంతేనండి. నా తల్లిదండ్రులకు నేను ముద్ర వేయబడతాను, నా కుమారుడు ఈడైనా ముద్ర వేసుకుంటారు. ఆత్మలో ముద్రించుకుంటారా లేదా? అలాగే మనందరి తల్లిదండ్రులు మనలను వీళ్ళు నా బిడ్డలు అని ముద్రించుకుంటారు. బికాస్ ఆయన బిడ్డలుగా మనము పుట్టాం. ఇప్పుడు ఆత్మలో ముద్రింపబడటం అంటే దేవుని బిడ్డలుగా మనము పుట్టటమే. దేవుని బిడ్డలముగా పుట్టాలంటే రెండు విషయాల్లో పుట్టాలి. ఒకటి ఆత్మ మూలంగా పుట్టాలి, రెండు నీటి మూలంగా పుట్టాలి. ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏంటి? దేవుని కొరకు నిర్ణయం తీసుకోవటం. స్తోత్రం. ఈ రోజు నుంచి నేను దేవుని బిడ్డగా ఉంటానని నిర్ణయం తీసుకోవటం. ఆమెన్. నువ్వు నాకు తండ్రివి, నేను నీ కుమారునని దేవునితో ఒడంబడిక చేసుకోవటం. హల్లెలూయా. దేవునితో నిబంధనకు రావాలి. అది ఆత్మ మూలముగా పుట్టటం. ఎప్పుడైతే మనం ఆత్మ మూలంగా పుడతామో అప్పుడు నీటి మూలంగా పుడతాం. అదే బాప్టైజ్. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనము పరిశుద్ధాత్మలో ముద్రింపబడతాము. ఆమేన్. ఎక్కడ ముద్రింపబడతాము? ఏమని ముద్రింపబడతాం చెప్పండి? చెప్పండి. ఎస్, ఆయన కుమారులమని ముద్రింపబడతాం. తల్లిదండ్రులకు పుట్టినాక మనము తల్లిదండ్రుల దగ్గర ముద్రింపబడతాం, ఈయన నా కుమారుడు అని. అండి, భారతదేశంలో పుట్టినాక మనము ముద్రింపబడతాం భారతదేశ బిడ్డలమని. నాయన అర్థమవుతుందా? స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మలో ముద్రింపబడటం అంటే ఏం చెప్పండి? ఆయన బిడ్డలుగా మనము పుట్టటమే పరిశుద్ధాత్మలో ముద్రింపబడటం. పరిశుద్ధాత్మలో ముద్రింపబడిన తరువాత ఆయనకు మనకు ఆత్మను సంచకరువునిస్తాడు. ఎవరినిస్తారు? ఆత్మను సంచకరువును మనకి దేవుడు ఇస్తాడు. అదే ఆదరణకర్త. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని విడువను, అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును, నిత్యము మీతోనే ఉంటానన్నాడు. స్తోత్రం. ఎలా? ఎప్పుడైతే నీతో నిత్యము ఆ ఉండటమే పరిశుద్ధాత్మ నింపుదల. అదే పరిశుద్ధాత్మ దేవుడు వాడటం. పరిశుద్ధాత్మను పొందటం అంటే అపోస్తలులు మేడగదిలో పండుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వారితోనే ఉండడు. చప్పట్లు మైపరచండి. జైలులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పేతురు దగ్గరికి. వచ్చాడా? రాలేదా? జైల్లో ఉంటే పౌలు దగ్గరకు పరిశుద్ధాత్మ సన్నిధి వచ్చిందా లేదా? అంటే మీకేం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద వాలితే దేవుడికి మనకి క్లియర్ కట్ గా ఉంటది. ఆమేన్. త్రూ అవుట్ ఉంటది, ఇంకేం ఉండదు మధ్యలేక. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందకపోతే మన మధ్య ఆటంకం ఉంటది. పరిశుద్ధాత్మను పొందకపోతే ఆయన మనస్తత్వం మనకు అర్థం కాదు, మనం చెప్పే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళదు. కానీ పరిశుద్ధాత్మ మనము పొందుకుంటే ఓపెన్ అయిపోతుంది. మీరు నాకు ఎలాగా క్లియర్గా కనపడుతున్నారు,
నేను మీకు ఎలాగా కనపడుతున్నానో దేవుడు మనకు అలాగా ఉంటాడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. చెప్పండి. పొందుట ద్వారా. పరిశుద్ధాత్మను పొందుట ద్వారా దేవుని రహస్యాలు ఓపెన్ అవుతాయి. అప్పుడప్పుడు రావటం ఏంటి మరిది అంటే దేవుడు శక్తిని నింపుతాడు నీకు. అప్పుడప్పుడు రావటము, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, వచ్చినప్పుడల్లా శక్తిని ఫుల్ఫిల్ చేస్తాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయతలో మీరేమాలి? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆత్మీయతలు ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఆలోచన ఏమై ఉన్నది? ఆత్మలో ముద్రింపబడితే చాలంటున్నావా? ఆత్మను పొందాలంటున్నావా? ఆత్మలో ముద్రింపబడటం ఒక మెట్టు, ఆత్మను పొందటము మరొక మెట్టు. ఇంకొక మెట్టు అని చెప్పన ఆత్మతో నడిపించబడటం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు. 3 విషయాలు చెప్పా. ఆత్మలో ముద్రింపబడటం, ఆత్మలో నింపబడటం, ఆత్మ చేత నడిపించబడటం. ఇప్పుడు నీ ఆత్మీయ లెవెల్ ఏంటి? మారు మనసు పొందని పరిస్థితి ఉంటే యు ఆర్ మైనస్. మారు మనసు పొందితే యు ఆర్ 0. బాప్తిసం పొందితే నెంబర్ 1. అంటే ఒకటి అంకేసుకో, ఒక ర్యాంక్ నీకు వచ్చి. పరిశుద్ధాత్మను పొందితే 2వ మార్కు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే 3వ. నువ్వు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్న ఒకసారి ఆలోచించు. దయచేసి లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆత్మీయ స్థితిలో ఉండే కొలది వేరే లెవెల్కి నువ్వు వెళ్ళాలి. మారు మనసు పొందకనే ఉన్నావా? అయితే మారు మనసు పొందు. బాప్తిసం పొందకుండానే గడిపేస్తున్నావా? అయితే బాప్తిసం పొందు. అప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత ముద్రింపబడతావు. దేవుని కుమారుడవు, కుమార్తెవని. ముద్రింపబడే ఊరుకున్నావా? అయితే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగే ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడు. అతి కృప దేవుడు మనకిచ్చునుగాక. దైవ జనాంగమా, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మీకు వందనాలు. లేఖన భాగంలో నుంచి మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకై స్తోత్రాలు. మా హృదయాలలోకి చొచ్చుకొని పోవునట్లుగా మీ బలిష్టమైన వర్తమానం మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. రానున్న దినాల్లో మమ్మల్ని ఇంకా బలపరచండి. ప్రజలందరికీ మీ వాక్యం అర్థమవునట్టుగా సహాయం చేయండి. మీరు మహిమ పొందుకొనమని విన్న వాక్యము ప్రతి హృదయంలో నాటబడి మీ నామ మహిమార్థమై మా జీవితాలు పరిపక్వత వచ్చుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.